వర్మగా నేను అదే చెప్తున్నాను. ఈరోజు మా నాయకులు చెప్పిన దానికే కదా, మా పార్టీ నాయకులే చెప్పారు కదా. ఈరోజు మా నాయకులే మాట్లాడిన విషయాన్నే మా పార్టీ అధిష్టానం పైన నుంచి ఈరోజు అదొక అనవసరమైన విషయం దాని గురించి చర్చించాల్సిన అవసరం లేదని కొట్టి అదే అనవసర విషయం ఎలాగవుతుంది అని కదా ఇప్పుడు పాయింట్ రైజ్ అవుతుంది. అనవసర విషయం ఏంటి అంటే ఒక విషయం వర్మ గారు, ఇక్కడ నేను యాక్చువల్ గా సోషల్ మీడియాలో చూశాను, కొంతమంది నాయకులు మాట్లాడటం కూడా చూశాను. ఏమన్నారు, భవిష్యత్ తరానికి తెలుగుదేశం పార్టీకి ఒక నాయకుడు కావాలి, ఆ నాయకుడు నారా లోకేష్ అయితే బాగుంటుంది, మాకు నారా లోకేష్ ఆ విధంగా నాయకుడిగా చూడాలనుకుంటే అతని డిప్యూటీ సీఎం చేయాలి అనేది ఒక కోరిక కోరారు. ఈరోజు అందరికి ఒక క్లారిటీ ఏమిస్తారంటే, డిప్యూటీ సీఎం ఇస్తేనే నారా లోకేష్ నాయకుడు అవుతాడు అంటే అది పెద్ద బూతు, పెద్ద తప్పు. నారా లోకేష్ ఆల్రెడీ నాయకుడు అయ్యాడు, ప్రజానాయకుడు అయ్యాడు. ఈరోజు 30 ఏళ్లగా గెలవని ఒక మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకొని ఓటమి పాలైనప్పటికీ భయపడకుండా వెనకడుగు వేయకుండా మళ్ళీ అక్కడే నిల్చొని దమ్ముగా ధైర్యంగా 91,000 మెజారిటీ తోటి గెలిచి ప్రజానాయకుడు అయ్యాడు ఆయన. ఈరోజు తెలుగుదేశం పార్టీకి అండా దండ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద దిక్కైన గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్టులు చేసి 53 రోజులు జైల్లో వేసిన రోజు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన రోజు రాష్ట్రం అంతా కూడా అల్లకల్లోలం అవ్వాల, తగలబడిపోయే మూమెంట్ లో ఒక్క పిలుపునిచ్చాడు యువ నాయకుడు నారా లోకేష్ అన్న. శాంతియుతంగా ఉండండి, ఎవరు ఎటువంటి ఘోరాలు చేయకండి, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చేయకండి అని ఒక పిలుపునిచ్చాడు. చూసారా, ఆ పిలుపుకి ఆ రోజు ప్రజానికి ఆగిపోయారు కదా. అది నాయకుడుకున్న లక్షణం, నాయకత్వం. అది ఈరోజు మళ్ళీ కొత్తగా నారా లోకేష్ గారిని నాయకుడిగా చిత్రీకరించాలని కొంతమంది, ఈరోజు అభిమానులు కొంత ఉండొచ్చు, కొంతమంది కాదండి అభిమానులు ఉండొచ్చు, ఆయన సీఎం చేయండి, ఆయన తదనంతరం ఇవి కదా మాట్లాడాలి. డిప్యూటీ సీఎం ఒకరు ఉండగా ప్రధాన పాత్రధారుడిగా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు, అక్కడ కేంద్రం చూస్తుంది. ఇలాంటి టైంలో మీ నాయకులే వేరే వాళ్ళు మాట్లాడితే ఏ వైసీపీ వాళ్ళు మాట్లాడారు అనుకోండి, వాళ్ళు నేను అనింది కూడా అదే. మాట్లాడిన మా నాయకులకే మా పార్టీ నుంచే సమాధానం ఇచ్చింది ఈరోజు. అంతేనా? కాదండి, అంతేనా? ఇందులో ఏమైనా కుట్రకోణం ఉందా? ఇప్పుడు ఒకటి సార్, ఈరోజు సోషల్ మీడియాల పరంగా కొంతమంది మాట్లాడొచ్చు, కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించవచ్చు. ఈరోజు గౌరవంగా ఒక విషయం చెప్పాలా, నేను పవన్ కళ్యాణ్ గారిని ఒక అన్న మాదిరిగా, ఒక తమ్ముడు స్థానంలో నారా లోకేష్ అన్న పవన్ కళ్యాణ్ గారి దగ్గర కాళ్ళు ముక్కి ఆశీస్సులు తీసుకున్న రోజే వాళ్ళ బంధం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఇక దానికంటే ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 100 మంది డిప్యూటీ సీఎంలు ఉండరు. ఈ కూటమి ప్రభుత్వంలో ఒక్కటే డిప్యూటీ సీఎం, దట్ ఈస్ పవన్ కళ్యాణ్. ఒకటే చీఫ్ మినిస్టర్, దట్ ఈస్ నారా చంద్రబాబు నాయుడు. కృష్ణార్జునులాగా వాళ్ళిద్దరితోటి నడుస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఓకే ఓకే రైట్. సో వేరే కుట్రకోణం ఉండే ఛాన్స్ ఉంటుందా? కావాలంటే రెచ్చగొడతారా? ఈరోజు ఒకటి సార్, ఈరోజు టీడీపీ నాయకులు కొంతమంది మాట్లాడారు, దానికి జనసేన నాయకులు కొంతమంది వాళ్ళ భావాలు చెప్పారు. ఇక్కడ యాక్చువల్గా ఈ రెండు పార్టీలు మాట్లాడుకుంటే పర్లేదు. ఈరోజు మూడవ పార్టీ మమ్మల్ని ప్రతిపక్షంగా గుర్తించండి అని ప్రతిపక్షం కోసం తహతహలాడుతున్న వాళ్ళంతా కూడా నేను చూస్తున్నా, వాళ్ళందరూ కూడా ఏంటంటే తెగ పోస్టులు అయిపోయింది, ఇక పవన్ కళ్యాణ్ పని అయిపోయింది, ఈరోజు పవన్ కళ్యాణ్ పక్కన పెట్టేశారు, ఇంకొకటి అని చెప్పేసి ఈరోజు వాళ్ళు ఎదురు చూస్తున్నారనమాట. కూటమి విచ్ఛిన్నం అయిపోవాలా, ఇద్దరు కొట్టుకోవాలా, వీళ్ళిద్దరు విడిపోతే మేము వచ్చి హ్యాపీగా సునకానందం పొందాలా, ఆడుకోవాలా, ఎంజాయ్ చేయాలి ఒక ప్లేస్లో కూర్చొని అని. కానీ వీళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే ఒక సునకానందం పొందాలనుకుంటా అవి ఎప్పటికీ జరగవు. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు వర్మ గారు, ఇంకొక 10 ఏళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలా, ఆయన ఉంటేనే మనం కలిసి నడుద్దాం, రాష్ట్రాన్ని మొట్టమొదటి స్థానంలో పెట్టాలి ప్రపంచంలో. అదే అంటున్నాను. ఇప్పుడు అలా జరిగింది కాబట్టి ఇలా మళ్ళీ మీ హ్యాండిల్స్ నుంచే రావడం అన్నదే ఇప్పుడు గొడవ కారణం. శేఖర్ ఎందుకండి ప్రశాంతంగా వాళ్ళు ఏదో కూటమి ప్రభుత్వాన్ని నడిపించుకుంటుంటే మీరు కావాలని చెప్పి అసలు ప్రతిపక్ష హోదా లేని వాళ్ళు మీ హ్యాండిల్స్ నుంచి వాళ్ళని రెచ్చగొడుతున్నారట, రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టిస్తున్నారట. ఇంకా పవన్ కళ్యాణ్ గారి పని అయిపోయిందని. ఇది ఎవరి హ్యాండిల్ సార్? ఇది దేవినేని ఉమా గారు ఏం పెట్టారు? స్వర్గానికి వెళ్తానదంట. అలా ఉంది, ఒక్క చోట కూడా గెలవని సన్నాసులు మాకు ఆప్షన్లు ఇవ్వటం. ఎవరు సార్ అది? దేవినేని ఉమా గారు మా హ్యాండిల్ అది. నెక్స్ట్ సురేష్ మేఘమెట్ల, టీడీపీ కదా అతను మాట్లాడింది, పద్ధతిగా ఉంటే కుక్కకైనా విస్తరేసి వడ్డిస్తారు, తోక ఊపితే అదే కుక్కని ఎడం కాలుతుంది అంటారు సార్. మా హ్యాండిల్ సార్ అది.
ఇంకో విషయం సార్, అనూష ఉండవల్లి మా హ్యాండిలా సార్, అమ్మాయి రాసిందేంటి, ఏదైతే ఎప్పుడైనా మీరు వచ్చారు, మీరు పోరాటం చేశారన్నారు, మీరు కాదు మేము పోరాటం చేస్తే లాస్ట్ లో వచ్చి మీరు కూలీ తీసుకున్నారు అంటుంది. ఎస్ గాయత్రి, మీరు ఇదే ఛానల్లో కూర్చోబెడతారు టీడీపీ తరఫున, ఆవిడ రాసింది ఏంటి, ఏంట్రా సైనిక్స్ మీరు మాట్లాడేది, మీరు పవన్ కళ్యాణ్కి సైనిక్స్ అయితే పవన్ కళ్యాణే మా చంద్రబాబు నాయుడుకి సైనికులా, ఇది రాసింది. ఇంకో మాట, ఇది మన హ్యాండిలా అజయ్ గారు, అజయ్ ఒక్క నిమిషం నేను ఫోటో చూపిస్తా, ఒక వీడియో చూపిస్తా, కానీ ఆ వీడియో ప్లే చేయడానికి నాకు మనసు అంగీకరించట్లా, ఎందుకంటే మనం సభ్య సమాజంలో ఉన్నాం, అన్ని బూతుల్ని. ఇదిగోండి అజయ్, శివుడు, ఒక్కసారి చూడండి, శివుడు, ఇది మా హ్యాండిలా, వినిపించాలా అజయ్ ఏం మాట్లాడారు, ట్విట్టర్ స్పేస్ లో ఏం మాట్లాడారో రాత్రి వినిపించాలా అజయ్, వినిపించండి. వినిపిస్తే మా హ్యాండిల్ అంటే ఆ హ్యాండిల్ మాది అంటే అప్పుడు మాట్లాడదాం. సార్ వర్మ గారు మేము ప్రత్యర్థులు సార్, అటు టీడీపీకి ప్రత్యర్థులమే, అటు జనసేనకి ప్రత్యర్థులమే. మేము మాకే ఆ హ్యాండిల్లో పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారిని తిట్టిన తిట్లు చూస్తే నాకే కడుపు తరుక్కుపోయింది సార్. మా గుండెలు ఎట్లా తట్టుకున్నాయో జనసేన పార్టీ గుండెలు, అన్ని పచ్చి బండ బూతులు సార్, ఇక్కడ వినిపించలేం మనం. వినిపిస్తే వినిపి ఒక్క ఫస్ట్ ఒక పదం వినంగానే ఆపేయండి అంటారు మీరు, అంత దారుణంగా తిట్టారు. శక్తి చుక్క పవన్ కళ్యాణ్ గారేమో పాపం వీళ్ళ కోసం త్యాగాలు చేయడం, అదేవిధంగా జన సైనికులు త్యాగాలు చేయడం, వీర మహిళలు త్యాగాలు చేయడం, పాపం వాళ్ళని తిట్టడానికి మనసెట్ట ఒప్పింది. అవి కూడా పండబూతులు. వాళ్ళు కలిసి ఉన్నారు, వాళ్ళు తిట్టుకున్నారు, వాళ్ళు కొట్టుకున్నారు. ఈరోజు ఆఖరికి పెట్టాపురంలో ఈరోజు ఆఖరికి కొట్టుకునే పరిస్థితికి వచ్చారు, కానీ మా మీద పడుతున్నారు. మాకేం సంబంధం అండి, మేము మొదటి నుంచి ఒకటే స్టాండ్, గెలిచినా ఓడినా ఒకే జెండా, ఒకే అజెండా. ఒకరి జెండా భుజాన పోయాం, ఒకరి అజెండా నోటి నుంచి రానియం. ఒక్కరిగా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చిన రోజు అదే స్టాండ్, 67 మంది గెలిచిన రోజు అదే స్టాండ్, 23 మంది పోయిన రోజు అదే స్టాండ్, 151 గెలిచిన అదే స్టాండ్, ఆఖరికి నిన్న మేము ఓడిపోయినా అదే స్టాండ్. ఇంకొక మాట అండి, ఇంకో మాట అజయ్ మాట్లాడుతున్న బాగా నచ్చింది. కేంద్ర కార్యాలయం నుంచి ఎవరు మాట్లాడొద్దని స్పష్టమైన ఆదేశాలు వచ్చాయంటండి. ఎస్, అంత స్పష్టమైన ఆదేశాలు వస్తే మొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీనులో ఉన్నటువంటి సభలో శ్రీనివాస్ రెడ్డి గారు అడిగితే మాట్లాడడానికి కుదరదయా, డిప్యూటీ సీఎం ఒకరే ఉన్నారు, ఇది తప్పు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఖండించవచ్చు కదా, సభాముఖంగా ఎందుకు ఖండించలేదు? ఎస్, అది కాకుండా ఈరోజు జ్యూరిచ్ లో సార్, ఇది వినండి బాగా, జ్యూరిచ్ లో మన పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి టీజీ భరత్ గారు మాట్లాడిన మాటలు వినండి సార్. లాంగ్ టర్మ్ విజన్ ఒక ఆలోచన చేస్తే ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పేదానికి ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు, అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్ లో. ఓకేనా సార్? ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మరి ఆపొచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ఆసీనంలో ఉన్నారేగా, ఆపొచ్చుగా మరి. సార్ మేము ఒకటి చెప్తున్నాం సార్, చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి మీద అత్యంత ప్రేమ వాత్సల్యం ఉన్నాయి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి బాబు గారి మీద అచంచలమైన భక్తి విశ్వాసం ఉన్నాయి. మీరు గమనిస్తూ ఉండండి, లోకేష్ బాబు గారినే రాసి పెట్టుకోండి సార్, లోకేష్ బాబు గారినే పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రపోజ్ చేస్తారు త్వరలోనే. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఈ డీసీ అనేది టైలర్ గా వదిలేండి, అసలు అర్థం కావట్లేదు సార్. మనోడు మాట మాట్లాడు, అజయ్ మాట్లాడుతూ డిప్యూటీ సీఎం ఇస్తేనా నాయకుడు అవుతారా? ఆల్రెడీ లోకేష్ బాబు, ఎస్ మేము కూడా అదే అన్నాం సార్. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఉత్సవమూర్తిగా మాత్రమే ఉన్నారు. మూల విరాట్ డిఫాక్టో సీఎం గా సకల శాఖలని మంత్రిగా చూసుకునేటువంటి ఏదైతే లోకేష్ గారే నడిపిస్తా ఉన్నారు. కారణం ఎవరైనా చెప్పగలరా? చంద్రబాబు నాయుడు. ఇప్పుడు అందరూ అంటారు సార్ పవన్ కళ్యాణ్ గారు శక్తివంతుడు అది ఇదని. పవన్ కళ్యాణ్ గారు పాప పిఠాపురంలో ఒక సీఎం కూడా మార్చుకోలేదు లోకేష్ బాబు గారు అనుమతి లేకుండా. ఇలా ఆల్రెడీ
డిఫాక్టో సీఎం గా ఉన్నాడు కదా ఓకే. బాబు. ఓకే, ఓకే. సీఎం చేసేయండి. ఓకే. సీఎం ఓకేలేండి ఓకేలేండి ఇప్పుడు ఆయనే వారసుడు కదా, ఇంక అందులో ఇంకా మేమేమన్నా చెయ్యొద్దు వివాదం ఏముందండి. నెంబర్ 2 ఆయనే, ఇప్పుడు పార్టీ బలమైన పార్టీ నెంబర్ 2 ఆయనే. పవన్ కళ్యాణ్ గారు కూడా నేను ఎప్పుడు సీఎం అవుతానని కానీ లేకపోతే ఇంకో రకంగానే ఆయన మాట్లాడలేదు. ఇప్పుడు అందులో పెద్దగా వేరే అంశాలు తీయాల్సిన అవసరం ఉంది. ఓకే, డిప్యూటీ సీఎం అని అంటున్నారు కాబట్టి ఈ వివాదం. సార్ వర్మ గారు నేను చెప్పేది కూడా అదే సార్. పాపం పైనేమో వాళ్ళిద్దరూ అత్యంత సన్నిహితంగా ఉన్నారు, కింద పాపం జన సైనికులు ఎందుకు టీడీపీ వాళ్ళ చేత బండ బూతులు తిట్టించుకుంటారు అని చెప్పి మీ ద్వారా పాపం వాళ్ళకి సలహా ఇస్తున్నాను. సో మీరు సానుభూతి చూపిస్తున్నారు. ఖచ్చితంగా సానుభూతి. బూతులు విన్న తర్వాత పెన్షన్ వాడికి ఎవరికైనా సానుభూతి. మీకు కూడా పంపించున్నాను, మీరు విన్న తర్వాత మీకు కూడా కడుపు తరిపిపోయింది. ఒకసారి వదిలేండి, ఆ బూతులు నేను వినలేను, నేను మాట్లాడలేను. మోడీ గారిని ఆఖరికి మోడీ గారిని కూడా సార్, మోడీకి ఏం దిక్కురా, మోడీ గారిని చూసుకుని ఎగిరి పడుతున్నారా మీరు? ఏంటి కాదు అది వాస్తవేనా? ఎందుకంటే అజీ కూడా ఇందాక వినిపించండి అన్నారు సార్. వినిపించమంటారా సార్? వాస్తవేనా అది? కాదు ఓకేలేండి, వినిపించకపోయినా వాస్తవం అది. ఓకే ఓకే, ఆఫ్ చేయండి ప్లీజ్. ఎవరండి అతను? ఎవరన్నా మాట్లాడింది ఎవరు? తెలుగుదేశం పార్టీ హ్యాండిల్ శివుడు అనే అకౌంట్ నైట్ టైంలో ట్విట్టర్ స్పేస్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని, జన సైనికుల్ని, ఆఖరికి దేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీని కూడా, మోడీ ఎవడరా చంద్రబాబు నాయుడు గారు వేసిన భిక్షరా మోడీ రోజు ప్రధానమంత్రి అని మాట్లాడింది వాళ్ళు కాదా? రైట్, ఓకే ఓకే. తర్వాత అజీజ్ స్పందిస్తారు దాని మీద. నాగేంద్ర గారు ఏం జరుగుతుంది? చాలా అంశాలు ఈయన శాఖ. వర్మ గారు గుడ్ ఈవినింగ్. వినిపిస్తుంది సార్? వినిపిస్తుందండి, మాట్లాడండి. ముందుగా మీకు మీ ద్వారా 99 వీక్షకులకు, ప్యానల్లో ఉన్న సోదరులు అజయ్, శేఖర్ రెడ్డి అన్న అండ్ ప్రసాద్ సార్ గారికి అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే అండి సార్. నేను మీకేమన్నా కుట్రకోణం ఉందా అని అన్నారు. నాకు అర్థం కాలే. ఇప్పుడు మేము అజయ్ గట్టిగా మాట్లాడుకొని కొట్లాడుకుంటే గానీ మీరు శేఖర్ రెడ్డి మీరందరూ సాటిస్ఫై అయ్యేట్టుకెళ్ళారు. నా సబ్జెక్ట్ మీరు కూడా వినండి సార్. తల్లి, చెల్లి, భార్య, బిడ్డలు, ఈ బంధాల ఆయన ఏదో మేము బూతులు ఏమన్నారు. ఈ బంధాలను కూడా అంటే ఇప్పుడు ఆయన ఏమంటాడు, టీడీపీ వాళ్ళు జనసేనని తిట్టారని ఆయన బాధపడుతున్నాడు. తప్పులేదు శేఖరాన్న, అవును సౌద్భావ వాతావరణం ఆయనకు ఎక్కువ. సొంత పార్టీ వాళ్ళే చెల్లిని వాళ్ళని తిట్టేనే చూడలేకపోయినారు. అప్పుడు ఏం చేసినాడో తెలియదు. రెండోది మళ్ళీ మాట్లాడుకున్నా స్టార్ట్ చేస్తానే 7 ఎత్తడం ఎందుకు, మేము ఇన్నాక రాసుకున్నా కదా. రెండోది వీళ్ళ బూతులు అంటే మా ఇంట్లో ఉన్నటువంటి తల్లులను, భార్యలను, బిడ్డలను వీళ్ళ బూతులనే తట్టుకున్న మేము ఇంకా పక్కన ఉన్నోళ్ళు తిట్టినా ఎదురున్నోళ్ళు తిట్టినా తట్టుకోగలిగే శక్తి నిజంగా ఆంజనేయ స్వామి రూపంలో ఉన్న మా పవన్ కళ్యాణ్ సార్ మాకు ఇచ్చినాడు. ఏ ఇబ్బంది లే. రెండో విషయం, జగన్మోహన్ రెడ్డి 11 సీట్లతో అత్యంత దారుణంగా ఓడిపోయి వీధులకు వచ్చి సరిగ్గా 6 నెలలు కాల. ఇప్పుడు ఆయన బయటకు వచ్చిన సీఎం అని అరుస్తారు ఆయన అభిమానులు. అది వాళ్ళ మీద ప్రేమ. ఆయన మళ్ళీ సీఎం కావాలని వాళ్ళ అభిమానం. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చినా సీఎం అని అర్చినారు. యువగళం పాదయాత్రలో లోకేష్ పోయినా సీఎం అని అర్చినారు. అలాగే మా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వచ్చినారు. అది దాన్ని డిఫరెన్స్ గా చూడొద్దండి. రెండోది అంటే వాళ్ళు కోరుకుంటా ఉన్న స్థానం అది, అంటే వాళ్ళ యొక్క అభిమానులు. రెండోది ఇక్కడ వాళ్ళు ఎవరో కోరుకున్నారు, ఈ విధంగా అన్నారు అనేది. నేనేమనుకుంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క మంచితనం, మానవత్వం, కెపాసిటీ, క్యాలిబర్, విద్వత్తు, పరిపాలన, ప్రజలతో మమేకమయ్యే విధానం, అంటే ప్రజలు రిసీవ్ చేసుకునే విధానం, ఒక సమస్య మీద అవగాహన, ఆయన ఓడిపోయిన చోట నేర్చుకున్నటువంటి ఆయన మార్చుకున్నటువంటి తీరు, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు వాళ్ళల్లో అందరికంటే ఎక్కువ తెలిసిన వ్యక్తి, ఎక్కువ దగ్గరున్న చూసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని మేము ప్రగాఢంగా నమ్ముతాం. కాబట్టి ఇక్కడ వాళ్ళు బాగున్నారు. అంటే ఇప్పుడు ఏదైతే ఈ సమస్య స్టార్ట్ అయిందో, ఎవరైతే బిగిన్ చేశారో మీరు అనుకుంటున్నారు పాపం నిన్నో మొన్నో అని. నాకు తెలిసి నేను ఎప్పుడో చాలా రోజుల క్రితం ఏబిఎన్ కొత్త పలుకులోనే చదివిన
అది వాళ్ళ కోరిక, అంటే ఏదో వాళ్ళ కోరిక. ఇప్పుడు వాళ్ళ పార్టీలో మేము ఆయన కాకముందే సీఎం అని కోరుకున్నప్పుడు, ఓడిపోయి రోడ్లోకి వచ్చేసినటువంటి సార్ను మళ్ళీ వాళ్ళు సీఎం అని కోరుకున్నప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కావాలని వాళ్ళు కోరుకున్నారు. దాంట్లో ఇప్పుడు దాన్ని మమ్మల్ని తిట్టడం ఎందుకు? అయితే నేను అనేది ఏంటంటే, భారతదేశంలోనే ఏ పార్టీకి లేనంత యువత, భవిష్యత్తును శాసించేటటువంటి యువత జనసేనకు ఉంది సార్. అంటే వాళ్ళు స్వచ్ఛమైన వాళ్ళు. వీళ్ళు మిమ్మల్ని తిట్టిందే చూపిస్తారు శేఖర్ అన్న వాళ్ళు. నేను డిబేట్ గా మాట్లాడుతున్నా, మమ్మల్ని కూడా తిట్టున్నారు మా వాళ్ళు. మీరేం చేస్తాను రా, తీయండి రా బండ్లు తిప్పలు, మమ్మల్ని కూడా చెప్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళకున్న ప్రేమ అది హద్దులు దాటి, పరిణితి దాటి. ఒకవేళ అంటే ఇక్కడ ఏమంటున్నారు, లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రి చేయాలని వాళ్ళు కోరుకుంటున్నారు అంటున్నారు. ఇక్కడ ఇంకో మాట కూడా కర్తించాలి వర్మ గారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా అని మీరు ఇప్పుడు మాట్లాడారు. మరి గత ప్రభుత్వంలో 5 మంది ఉప ముఖ్యమంత్రులు, తెలుసో తెలీదో అందరికి తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే 5 మంది ఉప ముఖ్యమంత్రులు, మా కడప జిల్లా ఆయన కూడా మంత్రి. వీళ్ళు ఏడున్నారో తెలియదు అసలు. ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన తప్పేం లేదంటారు. ఒక సీఎం గా నాతో పాటి పవన్ కళ్యాణ్ గారు ఉండాలి. నాతో పాటి పరిపాలనలోనే కాదు, నాకు దక్కే గౌరవం ఉప ముఖ్యమంత్రి గారికి కూడా దక్కాలి. అది సౌద్భావ వాతావరణం అని ఈవెన్ ప్రభుత్వ కార్యాలయాలతో ప్రోటోకాల్తో ప్రకారం ఆయన ఫోటో పెట్టింటే అప్పటి నుంచి ఇప్పటి వరకు నిజంగా చాలా అతి అద్భుతంగా వాళ్ళు సాగిపోతున్నారు. దాంట్లో ఏం లేదు, ఇది ఏం లేదని ఇప్పుడు మా శేఖరాన్ని ఎదుగుతున్నాడు. శివుడు అనేది ఒక ఐడియా, ఇంకోటి అంటే వీళ్ళు చూశారంటే మీరు ఆ ఐడియాలన్నీ ఎత్తుకొని వచ్చినాడు. అంటే వీళ్ళకి ఇంకేం పని లేదు. ఈ అజయ్ కొట్టుకోలేదే, నాగేంద్ర కొట్టుకోలేదని వీళ్ళు ఈ ఐడియాలన్నీ ఏరుకొని వచ్చి అడివుడు తిట్టాడు చూడన్నా, ఇడివుడు తిట్టాడు. పాపం శేఖర్ అన్న వాళ్ళు తిట్టినట్టు నిన్నున్నాయి నా దగ్గర, అవన్నీ వదిలేసి తెలియదు కదా నేను సబ్జెక్టు తీసుకొచ్చి అన్నా మిమ్మల్ని తిట్టినారంటే నిజంగా నేను శేఖర్ అన్నను ఐ లవ్ యూ అన్నా. ఎందుకంటే ఒక మాట తిట్టడం అనేది ఇది తప్పు. అంటే నువ్వు ఏ రూపంలో అనుకో, ఇది ఈ విధంగా ఎవరైనా కొట్టుకుంటారు అనుకుంటున్నావా? పరిణితి చెందిన రాజకీయ నాయకుల్లో నేను నేర్చుకుంటున్నా. కానీ నువ్వు కనిలే, అది కూడా ఒక పరిణితే కదా. అంటే వాళ్ళు ఇంకా సహృద్భావంతో పోతున్నారే అనేది గొడవ పెట్టాలనుకోవడం, ఆ స్థాయి మేము దాటిపోయామన్నా. రెండో విషయం, ఎందుకు మా వాళ్ళు కూడా తిడుతున్నారు అంటే అది స్వచ్ఛమైన ప్రేమ సార్. మీరు రాష్ట్ర స్థాయిలో పదవి తీసుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఏదో జరిగిపోతుంది. ఏదో అంటే ఇక్కడ రాధాకృష్ణ గారి తొలి పలుకో, ఆ ఛానల్లో మలి పలుకో, లేకుంటే ఇంకెవరో రాజేష్ గారు పలుకో, లేకుంటే శ్రీనివాసులు రెడ్డి అన్న పలుకులో వినే స్థితిలో వాళ్ళు లేరు. వాళ్ళు ప్రజల యొక్క బ్రతుకుల్లో వెలుగు నింపడానికి తిరుగుతున్నారు ఆ ఇద్దరు. అంత తప్పితే వీటిని చూసేదానికి లేదు. అందుకని ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలైంది ఇది? ఏబిఎన్ నుంచో ఎక్కడి నుంచో మొదలైంది. అంటే తొలి మళ్ళీ అక్కడే ముగిసింది. ఇప్పుడు చూసారా, మీరు అనేసిన తిట్లు అన్నారు. నేనేం మాట్లాడతాను? ఎవరు ఇప్పుడు ఉండవల్లి అనుష మేము పోరాటం చిందించాం, రక్తం చిందించినాం అంటే ఇప్పుడు నేను ఆమెకు ఆన్సర్ ఇవ్వాలన్నా? అమ్మా, మీరు చంద్రబాబు నాయుడు గారిని కర్నూలులో అరెస్ట్ చేసి తీసుకుపోతూ ఉంటే జన సైనికులు ఉడికిపోయి అన్ని సపోర్ట్ చేశారు, ఇది అన్యాయం అని మీరేదో చెప్తున్నారు. కనీసం ఒక సైకిల్ కూడా పంచర్ గాలి తీయలేదమ్మా మీరు. ఇట్లా నేను పెడితే ఇప్పుడు శేఖర్ రెడ్డి వాళ్ళకి ఆనందం, ఈ నుంచి స్టార్ట్ కావాలన్నమాట. నేను అటువంటి స్థాయి, అటువంటి స్టేటస్ కాదు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో వెళ్తే, తన శాఖల్లో అహర్నిశలు ఆయన ఒక విజన్తో వెళుతూ రేపు పొద్దున్నే ఏ విధంగా మనం ఈ ఎన్డీఏ కూటమి అంటే గత ప్రభుత్వం యొక్క వాళ్ళు తొక్కబడి నుంచి ఆ నీలడల నుంచి వెలుగులోకి ఎలా రావాలి? ఇప్పుడు పండగ అయిపోయింది వస్తానంటున్నాడు మా అన్న, ఇంకా రాలా ఏమో. అప్పుడు పండగ అయిపోయినా వస్తాను ప్రతి ఊరికి అంటున్నాడు ఆయన. నేను వెలుగులోకి ఆయన రావడానికి ఆయనకు ఆ చీకటి నుంచి 7 నెలలు పెట్టింది. కార్యకర్తలు జనాలు ఏడున్నారంట. నేను అట్లే మా నాయకులు ప్రతి నిమిషం సమస్యల మీద స్పందిస్తున్నారు. ఇదో సమస్యే కాదు. నేను అందుకే చెప్తా, ఈవెన్ ఇంక్లూడింగ్ మమ్మల్ని చెప్తున్నారు, స్వాగతిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ ప్రేమది ఏమైనా జరిగిపోతుందేమో. ఇంక్లూడింగ్ నాకు ట్యాగ్ చేసి మీరు ఏమి పూర్తి మాట్లాడుతున్నారు, మీరు ఏమి చేస్తున్నారో కాదు నేను మీకు చెప్తున్నా, అట్లా మాట్లాడుతున్నారు. దాన్ని నేను ప్రేమగా తీసుకుంటున్నాను. ఎందుకంటే మీరు స్పందించండి, మీరు మాట్లాడండి మీరు అని. దానికి నిజంగా వాతావరణంగా ఒక నిజంగా స్పందించాల్సిన స్థితి వస్తే మా పార్టీ మాకు నిర్ణయిస్తుంది, మా పార్టీ ఒక గైడెన్స్ ఇస్తుంది. మేమేం మామూలుగా లేమే. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా చూస్తున్నారు. ఇక్కడ ఉన్న శేఖర్ అన్నో ఆయన ఇంక్లూడింగ్ వర్మ గారితో సహా ఆయన ఒక పార్టీ అధ్యక్షుడని మరిపోతున్నారు.
ఒక జాతీయ స్థాయిలో ఒక నాయకుడిని మీరు మర్చిపోతున్నారు. ఆయన తనకు తను తెచ్చుకున్న ఎంపీల్లో ఇదిగో అని చెప్పి కేంద్రానికి భాగం ఇచ్చి 2 ఎంపీలతో నిలబడినాడు. ఆ 2 ఎంపీలతోనే ఈ రోజు 11,440 కోట్లు మీ స్టీల్ ప్లాంట్కు మమ్మల్ని నిలబెట్టండి అని చెప్పి ఆ ప్రాంతానికి తీసుకొచ్చాడు. ఇంత డబ్బులు తీసుకొచ్చాడు అనేది మర్చిపోతున్నారు. మీరు ఏం చేస్తున్నారంటే ఈయన తీసుకొచ్చేది అనే దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. మీరు ఆయన్ను ఉప ముఖ్యమంత్రిగా లేకపోయినా, ఎమ్మెల్యే కాకపోయినా, మీరు ఏ విధమైన ఏ వంతెనలో రాజమండ్రి వంతెన నుంచి ఎక్కడ తీసుకున్నా జనం అదే విధంగా వచ్చారు. జేజేలు ఆయన్ను ఒక నాయకుడిగా ప్రజలు ఎప్పుడో తీర్మానించారు. అతీతంగా ఇది పవన్ కళ్యాణ్ అయితేనే, ఇది పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యమని. సార్ చివరిగా లెట్ మీ ఫినిష్ 1 minute శేఖరన్న చెప్తున్నా. ఆ దరిమిలాలో మీ ఇద్దరం ఇప్పుడు మంచి స్నేహితులం అయిపోయినాం, ఏం మాట్లాడుకోదలుచుకోలేదు. ఎందుకంటే నిన్నటికి మొన్న స్వచ్ఛ దివస్ అనే ఒక కార్యక్రమంలో ఆటోమేటిక్ గా నియోజకవర్గంలో ఒక సర్పంచ్ ఎవరు అన్నాడు. పట్టుబట్టి మా సారు ఈ సర్పంచ్ ఎవరంటే వైసీపీ పెట్ట మరి ఎందుకు పిలవలేదు మీరు అని పిలిపించారు. వెయిట్ చేసి ఆ సర్పంచ్ని పిలిచి నీ కార్యక్రమంలో ఈ స్వచ్ఛ దివస్ ఆయన కూర్చోబెట్టి ఆయన సన్మానం చేస్తే కన్నీళ్లతో ఆ సర్పంచ్ చెప్పిన మాట, సార్ నాకింత పదవి ఉంది, నాకింత పదవని, సర్పంచ్ అంటే ఇంత గౌరవం అని నాకు ఎప్పుడు తెలియదు సార్, మా వాళ్ళు ఎప్పుడు చేయలేదు సార్, నేను సర్పంచ్ అయిన దానికి ఇంకా బ్రతికినా చచ్చినా కన్నీళ్లతో చెప్తున్నాడు ఆయన. అదేం కిరీటాలు పెట్టలే, ఒక శాల్వా కప్పి ఈ సర్పంచ్ ఈ స్వచ్ఛ దివస్ లో చేశారని యాజ్ పర్ ప్రోటోకాల్ పాటించినాడు. అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిపాలనను విరాజిల్లిచెట్టు చేసినాడు. అది సార్ పవన్ కళ్యాణ్ గారు. ఉప ముఖ్యమంత్రి ఏమైతుంది సార్? రేపు పొద్దున్నే అతి సామాన్యుడు, అసామాన్యుడు, మేరునగా ధీరుడుగా అడుగడుగునా ఎదిగినటువంటి వ్యక్తి సార్ ఆయన. ప్రతి పేదవాడి గుండె తలుపు తట్టి సమస్య ఏంటి అని చెప్పి మాట్లాడి ఈ రోజుకు తన సొంత జోబులో నుంచి డబ్బులు తీసి ప్రభుత్వమే ఎందుకు పనిచేయాలి, ప్రభుత్వం మనకు బాధ్యత లేదా, మన చేతనైంది చేద్దామని చెప్పినటువంటి రాజకీయ నాయకుడు సార్ ఆయన. రాజకీయ నాయకుడు అంటే వచ్చేస్తానే స్కాములు, స్కీములు, మొత్తం దోపిడీ చేసుకోవడం అనేది అలవాటు పడిపోయి ఏంది పవన్ కళ్యాణ్ ఏంది ఇటు చేస్తున్నాడు, ఏంది నిజం. ఈ రోజు శేఖరన్న కూడా ఒప్పుకుంటున్నాడు. శేఖరన్న కూడా మా మీద జాలి చూపిస్తూ పాపం వాళ్ళు తిడతా ఉంటే నాకేం బాధ వేసింది అంటున్నాడు. అంటే అది సార్ మన నాయకుడు కోరుకున్న మార్పు, అది సార్ రాజకీయాల్లో రావాల్సిన మార్పు నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఒక్క నిమిషం ప్రసాద్ గారు, ఏంటి డిప్యూటీలు ఏంటి, ఆ హ్యాండిల్స్ ని తిట్టుకోవడం ఏంటి, వినడానికి కూడా భయంకరంగా ఉంటున్నాయి, ఇటువైపు దారితీస్తుంది. ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి, అలాగే ప్యానల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. ఇది గత 6 నెలలు బట్టి డైవర్షన్ పాలిటిక్స్ అన్న స్టాటిస్టిక్స్ ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఈక్వేషన్స్ ప్లే అవుతున్నాయో ఈ నెలకి ఏంటంటే డిప్యూటీ సీఎం అనే ఆవశ్యకతను తెర మీద తీసుకొచ్చారు. అదే ఛానల్లో డిప్యూటీ సీఎం గారి గురించి వాళ్ళు మాట్లాడిన విధానం చూసి తదనంతర పరిణామాల్లో ఇవాళ లోకేష్ గారి విషయం తీసుకొస్తే మహాసేన రాజేష్ గారు త్యాగం, ఆయన టికెటే త్యాగం చేశారు. ఇంకో ఆయన ఎవరు పిఠాపురం నుంచి వర్మ గారు, ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం టికెట్ త్యాగం చేసినారు. ఇంకో ఆయన శ్రీనివాసరెడ్డి గారు ఇన్నాళ్ళు పార్టీలో కష్టపడి వాళ్ళ భార్య గారిని ఎమ్మెల్యే చేసుకున్నారు. ఆయన ఒక సభా వేదికగా ముఖ్యమంత్రి గారి సాక్షిగానే మాట్లాడితే కూడా ముఖ్యమంత్రి గారు కనీసం దాన్ని ఎక్స్టెండ్ కూడా చేయలేదు. ఆయన మాట్లాడిన స్పీచ్ మీరు వింటే ముఖ్యమంత్రి గారిది అసలు ఈ డజంట్ ఈవెన్ కన్సిడర్ ఇట్ ఆల్. తదనంతరం సోమిరెడ్డి గారు కూడా ఓ మాట అన్నారు. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే గంటా శ్రీనివాసరావు గారి విషయంలో ఏం జరిగిందో తెలుసుకుంటే సోమిరెడ్డి గారు మాట్లాడిందంటే మా దేవనేని అన్న గారి త్యాగంతో ఎమ్మెల్సీ అవ్వచ్చు, తదనంతరం మినిస్టర్ అవ్వచ్చు, కానీ ఆయనకి ఏమైందన్న విషయం పక్క తీస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ ఈ డిస్కషన్ ఏంటంటే కేవలం అందరినీ పక్కదారి పెట్టించడానికి. ఇప్పుడు ఏంటంటే తిరుపతిలో జరిగిన ఏదైతే ఉదంతం ఉందో దాన్ని డైవర్ట్ చేయడానికి డిప్యూటీ సీఎం అన్న కాన్సెప్ట్ని డ్రైవ్ చేసి ముందుకు వెళ్తున్నారు. ఎందుకంటే మీరు నిన్న అమిత్ షా గారు మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి సంజీవ్ ఖన్నా గారు ఎవరైతే వచ్చి ఇచ్చేయాలో మొత్తానికి ద బెస్ట్ లాబింగ్తో ఆయన పర్యవేక్షణ కూడా జరగకుండా నియంత్రించగలిగారు. సో దిస్ ఇస్ నథింగ్ బట్ డైవర్టింగ్ పాలిటిక్స్కి ఇది ఒక టాక్టిక్స్. ముఖ్యంగా గతంలో 5 నగల నాగేంద్రని చెప్పినట్టు 5 ఉప ముఖ్యమంత్రులు ఉండి కూడా ఎవరో ఏంటో వాళ్ళ టెరిటరీస్ వాళ్ళ క్యాబినెట్ హోదాకు సంబంధించిన ఆ దానికే కన్ఫైన్ అయి చేస్తారు. అదర్ దాన్ దట్ ఎవరో అతిగా చీఫ్ మినిస్టర్ గారికి ఏవైతే డిస్కషన్ దానికి దావూస్ ఆయన వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో. ఇవాళ డిప్యూటీ సీఎం గారు ముఖ్యమంత్రి హోదాలో ఆ విధులు నిర్వర్తించడానికి అవకాశం కూడా ఉండదు. ఈవెన్ దో ఈస్ బీన్ కాల్డ్ యాజ్ ఏ డిప్యూటీ సీఎం. ఆయన ఏదైతే పంచాయతీరాజ్ శాఖ అటవీ శాఖకి కన్ఫైన్ అయి ఉండాలి. దిస్ ఈజ్ హౌ ద కాన్స్టిట్యూషన్ హెస్ డిజైన్డ్ అండ్ డెరైవ్డ్ ఆల్సో. ఆ డెరైవ్డ్లో ఏంటంటే వాళ్ళకి సముచిత స్థానాలు ఇచ్చే దగ్గర అందరికన్నా కొంచెం ఒక ట్యాగ్ లైన్ పెట్టి ఎస్ డిప్యూటీ సీఎం అని ఒక అలంకారం ఏర్పాటు చేశారు. కానీ వాళ్ళకి ఏం స్పెషల్ ప్రివిలేజెస్ డిస్కషన్స్ ఉండవు. ఇందాక నాకు ఎవరో మాట్లాడితే కూడా ప్రోటోకాల్స్ వేరే ఏమి ఉండవు.
ఒక క్యాబినెట్ హోదా కలిగిన మంత్రి గారికి ఏదైతే హోదా ఉంటుందో అదే హోదా అందరికీ ఉంటుంది. అది లోకేష్ గారికి ఆల్రెడీ ఇస్ దేర్, ఓన్లీ డిప్యూటీ సీఎం అన్న ట్యాగ్ తప్ప. సో ఓవరాల్గా మీరు ఈ పరిణామాలు ఏంటంటే సత్వరంగా వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు నిర్వర్తించుకోవడానికి డైవర్ట్ చేసుకుంటే హ్యాపీగా ఇవాళ వాళ్ళ కాగల కార్యాలు గందరగోళం తీర్చినట్టు హోంమంత్రి గారు వచ్చినా ఇమ్మీడియట్గా టీడీడీ చైర్మన్ మీద బాధ్యత అన్నది గ్యారంటీగా అన్ని చేతులు అటుపక్క చూపిస్తాయి. ఆ డిస్కషన్ ఆ డిబేట్ ఎక్స్టెండ్ కాకుండా అక్కడ నిలువరించగలిగారు. సో దాంతో ఏమవుతుందంటే ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉంటుండగా ఏంటి అనేది ఒక హైపోథెటికల్ ఈక్వేషన్ లో వాళ్ళ మీద ఏమైనా ఇందాక నాగేంద్రని చెప్పినట్టు ఏమైనా పొరపచ్చులు వస్తుంటే జరగని పని. ఇప్పుడు సౌండ్స్ ఆర్ బీన్ మేడ్ ఫ్రమ్ ఓన్లీ టీడీపీ నుంచే. వాళ్ళకి పాపం ఎవరికైతే త్యాగాలు చేశారో, ఎవరికైతే టికెట్లు రాలేదు, వాళ్ళు వాళ్ళ కోసం మాట్లాడుకున్న మాటల కింద ఉన్నాయి ఇది లోకేష్ గారిని ప్రసన్నం చేసుకోవడానికి. సో ఇది ఓవరాల్ గా కన్సర్న్ చీఫ్ మినిస్టర్ గారు కానీ ఇన్ ద సేమ్ సినారియో డిప్యూటీ సీఎం గారుగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళకేమీ బాధలు బంధులు ఏం లేవు. వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా నిర్వర్తించుకుంటూ ముందుకెళ్ళడానికి వెసులుబాటు తీసుకున్నారు. ఇవాళ శేఖర్ 10 వీడియోలు 10 ఆడియోలు ఇది మా ట్విట్టర్ అంటే ఎవడు పెడతారు ట్విట్టర్ ఇందాక నాగేంద్రని చెప్పినట్టు ప్రతి ఒక్కడు వాళ్ళ భావజాలను వాళ్ళ పార్టీ మీద ఉన్న కట్టుబాట్లని వాళ్ళ మీద ఉన్న కమిట్మెంట్ని వాళ్ళు ప్రదర్శించుకుంటున్నారు. ఇందాక అజయ్ చెప్పారు క్లియర్గా, ఇది పార్టీ నిర్ణయం అన్న దగ్గర ఇది మొదట్లోనే పెంచుంటే ఇంత డిబేటబుల్ టాపిక్ అంటే 20 తారీఖు దాకా దీన్ని లాక్కుని వచ్చారు. ఇప్పుడు 9-10 తారీఖు వైకుంఠ ఏకాదశి ముందు రోజు జరిగిన దానికి 10 రోజులు సక్సెస్ మాడ్యూలే కదా డిబేట్, దాని మీద కాకుండా దీని మీదకి డైవర్ట్ చేయడంలో. సో అంచేత ఇది ముందే చెప్పుంటే ఎవరు ఎక్కడికక్కడ, ఎందుకంటే తెలుగుదేశం పొలిట్ బ్యూరో నిర్ణయాలు పార్టీ హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన నిర్ణయాలకి ఎవరు డిబేట్ మాట్లాడారు. ఓకే, డైవర్షన్ పాలిటిక్స్ అయితే ప్రజలు అంత అమాయకులా ఏం చేస్తారు? ఇప్పుడు ప్రైవేట్ ఏమన్నా ఆయన ఇప్పుడు లోకేష్ గారి నిర్ణయం అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంటుంది. మౌత్ టాక్ అంటూ ఒకటి ఉంటుంది కదా, ఉంది. ఇప్పుడు నేను నెత్తినోరు కొట్టుకుంటున్నాం, నాగేంద్ర నేను కాకుండా తేల్చి అవతలు ఇచ్చేసాడు. మాకు సంబంధించింది మా అభిమానులు అందరూ దానికి ఎట్లాగే వేవ్స్ ఇస్తారని మెక్సికన్ వేవ్స్ ఇచ్చినట్టు. అజయ్ గారు ఏమో పొలిట్ బ్యూరో మా అధిష్టానం నిర్ణయం మేట నుంచి మాట్లాడొద్దు అన్నారు అంటే అయిపోయింది. అంతేగాని వాళ్ళు ఏమైనా బాధ్యత వహించుకుంటూ శేఖర్లో లబోదిబ్బమన్నా సరే ఏమైనా పట్టించుకున్నారా, మా పని మాది అన్నట్టుగానే ఉన్నారు. సో ఇది ఏంటంటే ప్రజల్లో చర్చనీయాంశం ఏం దేనికి అవుతుంది? ఒక క్యాబినెట్ మంత్రిగా ఒక మంత్రిని ఉప ముఖ్యమంత్రిని ట్యాగ్ లైన్ ఇవ్వడానికి ఉన్న అప్రహెన్షన్స్ ఏముంటాయి? 5 చేశారు లాస్ట్ టైం. ఎవరో ఎంత లాంగ్ చెప్పినట్టు ఎవరో అడుగు తెలుసు. వాళ్ళకి ఏమైనా స్పెషల్ డిస్క్రిప్షన్స్ ఉండి ఈ విధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా 5 ఇంత తీర్చిదిద్దేశారు రాష్ట్రాన్ని ఏమైనా చెప్పిన ఉదంతాలు ఉన్నాయా? ఇప్పుడు కుల ప్రాతిపదిక మీద మత ప్రాతిపదిక మీద ఏదో వాళ్ళ కన్సల్టేషన్స్ టైం వేస్ట్ కార్యక్రమం. తిన్నగా కూడా కెరసాలు అమ్ముకోకుండా అడ్డమైన చెత్త పలుకులు కిలుకులు అని రాస్తే దాని ఉపద్రవాలు ఇవి. చక్కగా టాక్టిక్స్ ఎక్కడికక్కడ రాజకీయ చిత్రతను ప్రదర్శించుకుంటూ ముందుకెళ్లేదానికి సక్సెస్ సాధించారు. అజయ్, మరొక అంశం ఏంటి, అమిత్ షా గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ల మీద ఆయన ఆరా తీశారట, పక్కా రికార్డ్స్ ఉన్నాయట, ఏం చేద్దామని? అంటే ఒకటి వర్మ గారు, యాక్చువల్గా నేను దీనికి సమాధానం చెప్పే ముందు ఇందాక శేఖర్ అన్న ఒక ట్విట్టర్ హ్యాండిల్ గురించి ఏదో మాట్లాడాడు. ఎందుకు సార్ అది చెప్తాది దాన్ని? లెట్ మీ కంప్లీట్ సార్. అది ఆ బూతుల విషయంలో దయించి మనం ఒక డెకరం మెయింటైన్ చేద్దాం. ప్రసాద్ గారు ప్లీజ్ లెట్ మీ కంప్లీట్ మై వర్షన్. వర్మ గారు, యాక్చువల్గా నేను ఏమన్నానంటే ఆయన ఇందాక ఏదో శేఖర్ అన్న సంథింగ్ ఏదో హ్యాండిల్స్ ట్విట్టర్స్ అనేదో చెప్పాడు. సార్ టు బి ఫ్రాంక్ ఇక్కడ ఏం చెప్తా అంటే, నేను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవడు కొట్టుకు చేస్తున్నాడు ఎవడు తిట్టుకు చేస్తున్నాడు అని పట్టించుకునే పరిస్థితిలో మేము లేము. మా గ్రామాలు బాగుపడుతున్నాయా, మన నియోజకవర్గాలు బాగుపడుతున్నాయా, రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయి, పట్టించుకోమన్నారు, అయిపోయింది. అదే నేను యాక్చువల్గా ఎందుకంటే క్లారిటీ ఏమి ఇస్తున్నానంటే, ఇక్కడ మేము పరిగమాల చెత్త అంతా వినేంత ఖాళీగా మేము లేవు. ట్విట్టర్ హ్యాండిల్లో దూరి ఎవడెవడేం మాట్లాడుకుంటున్నాడు ఆ సోదంతా మాకు అనవసరం. ఇప్పుడు మీరు అన్న మాట, ఇప్పుడు అమిత్ షా గారు ఆ బిల్డింగ్స్ గురించి చర్చించారు, అసలు ఆ ప్యాలెస్ల గురించి మాట్లాడుతున్నారంటే అఫ్ కోర్స్ అందరం మాట్లాడుకోవాలి. ఆ ప్యాలెస్లు ఎందుకు కట్టాడో ఎవరికి తెలియదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్లు అభివృద్ధి కోసమో టూరిజం కోసమో లేకుంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో ఈ ప్యాలెస్లు చూపించి అద్భుతాలు చేయడం కోసం కడుతున్నారని అప్పుడున్న వైసీపీ నాయకులు చెప్పారు కదా వర్మ గారు. ఈవెన్ మన ఛానల్ కానీ ఇంకొక ఛానల్ కానీ జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయే వరకు కూడా ఆ ప్యాలెస్ అలా ఉందని ఎవరు చూపించలేకపోయారు. ఇది వాస్తవం కాదా? కనీసం ప్యాలెస్ లోపలికి ఒక కెమెరా ఎంటర్ అవ్వనివ్వలేదు వీళ్ళు. ఇక్కడ తెలంగాణలో కూడా అదే అయింది కదా సార్. మీడియాకు రోజు ఇచ్చి లోపలికి పంపించేదాకా దిక్కు దివానం లేదు కదా. ఇక్కడ తెలంగాణలో కూడా అదే అయింది సచివాలయం విషయంలో. ఒకరోజు మీడియా పాయింట్ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ ద మిడిల్. ఇది జరిగింది చెప్పండి, రెండు చెప్పండి. ఆఫ్ కోర్స్ నెక్స్ట్ చెప్పండి. వెన్ యువర్ టర్మ్ కమ్స్ యు విల్ గో. ఓకే. ఇప్పుడు ఆ రోజు ఒక్క మీడియా ఛానల్, ఒక్క మీడియా, నాట్ ఓన్లీ సింగిల్ మీడియా కూడా వెళ్ళి అసలు అక్కడ ఏం కడుతున్నారు అంటే సామాన్య ప్రజానికం పోతా అంటే వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఆ రోజు కూడా సార్ గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్తున్నారు, అడ్డుకున్నారు ఆయన్ని.
దేనికి ఓన్లీ అసలు ఈ ఋషికొండ ప్యాలెస్ల కోసమేనా ప్రసాద్ గారు ఈయన మాట్లాడింది? అమిత్ షా గారు మొత్తం ఈయన బెంగళూరు ప్యాలెస్లు ఇవన్నీనా? ఏమి ఇప్పుడు కట్టిరేట్ అది ఏమైనా గుహల్లో కట్టిర్రా? ఈయన అక్రమంగా ఎలా మాట్లాడతారు సార్? ఎందుకంటే మెయిన్ మాట్లాడింది ఋషికొండ ప్యాలెస్ల గురించి. ఓకే, ఆయన చెప్పడం కూడా చెప్పాడు, గడిచిన 5 సంవత్సరాల్లో కూడా రాష్ట్రంలో చాలా అరాచకాలు జరిగినాయి. సో అటువంటివన్నీ కూడా మనం మర్చిపోలేని సిచ్యువేషన్స్. అదే 5 సంవత్సరాల్లో ఆయన పక్కన పెట్టుకున్నారు కదండి. ఆయన అజయ్ గారు మీరు అది జాగ్రత్తగా వింటే హిందీలో ఆయన స్పెసిఫై చేసిన ఇయర్స్ మీ టర్మే. అవునులేండి, అది బై మిస్టేక్ ఏదో మాట్లాడేశారని అది మళ్ళీ ఏదో సరిదిద్దుకున్నట్టున్నారు. అది ఆయన సరిదిద్దుకోలేదు. 2014 నుంచి 19 వరకు, 19 to 14 అని వెనక నుంచి ముందు నుంచి వెనక్కి చెప్పారు ఆయన. అవును, 24 అనబోయి 14 అన్నారు. అది అంటే ఇప్పుడు చెప్పండి కాదు వర్మ గారు, రామాయణం అంతా ఆయన రాముడికి సీత ఏమవుతుందని ఒక స్టోరీ ఉంటుంది అనమాట. ఇప్పుడు చిన్నప్పటి నుంచి చెప్తుంటారు నాకు. ఇక్కడ ఏమవుతుందంటే అమిత్ షా గారు మాట్లాడిన దాంట్లో ఎక్కడో బై మిస్టేక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఫ్రంట్కి వచ్చిన దాన్ని మనం దాన్నే పట్టుకుంటాం, ఆ తోకనే పట్టుకుంటాం. జరిగినంత విషయం అంతా మాట్లాడుకో ఎవరం కూడా. ఈ రోజు కూడా కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అసలు ఆ ప్యాలెస్లో ఏం పెడితే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే అన్ని 100 కోట్లు దానికి తగలేశారు. ప్రజాధనం, ప్రభుత్వ సొమ్మును అన్ని 100 కోట్లు దానికి తగలెట్టారు. ఎందుకు తగలెట్టారో ఉడికి తెలియదు. అక్కడ ఏం కడుతున్నారు రా బాబు అంటే దానికి కనీసం ఒక మీడియా ఛానల్ ద్వారా మనం చూసే అవకాశం లేదు. సార్ టు బి ఫ్రాంక్, ఈ రోజు నిజంగా కూటమి ప్రభుత్వం రాకపోతే వర్మ గారు నిజంగా అసలు అక్కడ ఏముంది? హూ నోస్? జగన్మోహన్ రెడ్డి గారు హ్యాపీగా జల్సా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, అరే బిట్టు ఈ పైన కొండ మీద కూర్చొని చూస్తే విశాఖ మొత్తం నా కాళ్ళ కింద ఉండాలరా అన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారి తత్వం అది. ఈ ఋషికొండ ప్యాలెస్ మీద కూర్చుంటే విశాఖ సముద్రం కానీ విశాఖపట్నం మొత్తం నా కాళ్ళ కింద ఉండాలరా అన్నట్టు కట్టుకున్నాడు ఆయన పైన. నిజంగా నువ్వు ప్రభుత్వం కోసమో లేకుంటే ప్రభుత్వ అభివృద్ధి కోసమో రాష్ట్ర డెవలప్మెంట్ కోసం టూరిజం డెవలప్మెంట్ కోసం దేనికోసం నువ్వు దాన్ని కడుతుంటే ఆ రోజు బాధ్యత గల ముఖ్యమంత్రి అయితే దమ్ముగా ధైర్యంగా ఆ రోజు మీడియా ఛానల్ అన్నింటినీ పిలిపించి నేను పలానా దానికి కడుతున్నా. ఎంతసేపు సార్? హాఫ్ అన్ అవర్ ప్రెస్ మీట్, అర్ధగంట ప్రెస్ మీట్ పెడితే తేట తెల్లమైపోయేది కదా. ఎందుకు సార్ ఆ రోజు చంద్రబాబు నాయుడు పోతా అన్న పనిలే, పవన్ కళ్యాణ్ గారు అయితే అసలు ఏకంగా ఎయిర్పోర్ట్లో నెట్టేసుకున్నారు. రానివ్వమన్నారు. దేనికి రానివ్వట్లేదా అంటే అక్కడ జరుగుతున్న అభివృద్ధికి అడ్డంకాలు పవన్ కళ్యాణ్ సృష్టించబోతున్నాడు, అందుకు మేము అడ్డుకుంటున్నాం, ప్రభుత్వ పనులకి అడ్డంకులు సృష్టించకూడదు అని. ఏం అడ్డంకులు సృష్టించారు సార్? అక్కడ మనిషి పోతే అడ్డంక పవన్ కళ్యాణ్ గారు పోయి ఆ ప్యాలెస్ లో కూల్ చేస్తున్నాడు, ఆ జగన్మోహన్ రెడ్డి ప్రజావేదికను కూల్ చేసినట్లు ఏం లేదు కదా. పబ్లిక్ చూపించడానికి వెళ్తా అన్నాడు. ఋషికొండ ప్యాలెస్ ని కొండ మొత్తం కొట్టేసి అక్కడ ఏం జరుగుతుందో ప్రజలకు, వైజాగ్ ప్రజలు చూడాలి సార్. వైజాగ్ ప్రజలు చూడనివరా కనీసం? మనమంటే ఇక్కడ అమరావతిలో ఉంటాం సార్, కనీసం వైజాగ్ రాజధాని అన్నాడు కదా, ఆ వైజాగ్ రాజధాని అన్న ప్రజలకి అక్కడ ఏం కడుతున్నాడో చూపించడానికి అట్లీస్ట్ సింగిల్ బైట్. ఎందుకంత భయం? ఓకే శేఖర్, ఏంటి అమిత్ షా గారు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద ఆయన ప్యాలెస్ల మీద అటాక్ చేయడం సార్ ఒకటి అర్థం కావట్లేదు. మీరు ఎల్లో మీడియా రాసిందంటే ఒక లెక్క, మీరు మాట్లాడినప్పుడు రాలేదండి. ఋషికొండ మీద ఉండే జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ సొంత భవనమా? రాసివ్వనండి, మరి రాసివ్వనండి సార్. జగన్మోహన్ రెడ్డి గారి సొంత భవనం అయితే అంటే ఆయన హయాంలో కట్టించిన ప్యాలెస్ కదా అనండి. ఆయన ఖర్చు చేసి ప్రభుత్వ డబ్బును వెచ్చించి ఆయన హయాంలో కట్టించిందని. ఆయన హయామని జగన్మోహన్ రెడ్డి గారు హయామని జగన్మోహన్ రెడ్డి గారు సొంతం అని కాదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుటుంబ ఆస్తిగా కట్టించుకున్నారా లేకపోతే ప్రభుత్వ ఆస్తిగా కట్టించారా? దేనికి కట్టారు సార్ అసలు? అది ఆగండి సార్, ఆగండి. ప్రజాధనం నిర్వీర్యమంట. రామోజీరావు గారి సంస్కరణ సభకు 10 కోట్లు తగలేశారు కదా, అది ప్రజాధనం కాదు. ఒక్క బిల్డింగ్ 500 కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు కట్టారు చెప్పండి? 434 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బిల్డింగ్ ఎందుకు కట్టారు సార్? ఆ బిల్డింగ్ ఎందుకు కట్టారు? శేఖర్ అన్న ఒకటే, బిల్డింగ్ ఎందుకు కట్టారు చెప్పండి నాకు. ఒక్క నిమిషమే చెప్తా. రైట్ ఆన్సర్, క్వశ్చన్ ఆన్సర్ నాకు కావాలా? ఓకే, ఒక్క నిమిషం అజయ్ వెయిట్. అజయ్ మీరు మాట్లాడుతున్నప్పుడు అతను మాట్లాడలేదు కదా, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. స్ట్రైట్ గా చెప్తున్నామండి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా మా నిర్ణయం పరిపాలనా రాజధానిగా ఏదైతే వైజాగ్ ని మార్చాలి అన్నది మా నిర్ణయం. దానికి అనుగుణంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి క్యాంప్ కార్యాలయం నిర్మాణం, ఏదైతే ముఖ్యమంత్రి గారి క్యాంప్ కార్యాలయం, ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి హౌస్, అదేవిధంగా ముఖ్యమంత్రి గారితో పాటుగా సచివాలయానికి సంబంధించి కొన్ని శాఖలు అక్కడే పెట్టాలని చెప్పి టూరిజం ద్వారా మేము నిర్మించినటువంటి నిర్మాణాలు అవి. దాచేదే ఉంది ఇక్కడ.
ఇంకో మాట ఎస్ సార్ ఒకటి వినండి. 17/1/2025 మొన్న 17వ తారీఖున ఏదైతే ఏపీసీఆర్డీఏ ఇచ్చినటువంటి ఓపెన్ టెండర్ సార్ దేనికి ఇచ్చింది తెలుసా సార్? 3,527 కోట్ల రూపాయలు కేవలం అమరావతిలో బిల్డింగ్స్ ఎలా కట్టాలి అని చెప్పి, అమరావతిలో బిల్డింగ్స్ ఎట్లా కట్టాలి అని చెప్పేసి కన్సల్టేషన్ ఇచ్చారు. టెండర్ పిలిచారు. రాజధానిలో నిర్మాణాలు ఎలా చేపట్టాలి అని చెప్పి కన్సల్టింగ్ కి 3,527 కోట్ల రూపాయలు. ఇది ప్రజాధనం దుర్వినియోగం కాదా? ఏం టెండర్ పిలిస్తే కన్సల్టేషన్. ఓకే, కన్సల్టేషన్. ఎస్ ఇంకో మాట చెప్పాలి. ఏదైతే మన నాగేంద్ర అన్న మాట్లాడుతూ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుల్లాగా కాదు ప్రజానాయకుల్లా తయారయ్యాడు, స్కీములు తెలియదని. సార్ ఒకటి గమనించాలి, ఓర్వకల్లు దగ్గర టీజీ విశ్వప్రసాద్కి చెందినటువంటి సినిమా నిర్మాణ సంస్థకి సార్ ఈవీలో ఎలక్ట్రానిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో దానికి ఎలాంటి అనుభవం లేదు, ఎవరితోటి జాయింట్ వెంచర్ చేసుకోలేదు. 1,800 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని వస్తే 1,200 ఎకరాలు ఎట్లా కేటాయించారు సార్? కియా ఫ్యాక్టరీ 18,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామంటే వాళ్ళకి 600 ఎకరాలు ఇచ్చారు. కానీ 1,800 కోట్లకి 1,200 ఎకరాలు ఎవరి మిత్రుడని చెప్పి ఈ భూబంధారం చేశారు, ఎవరి బినామీ అని చెప్పేసి ఈ భూ సంతర్పణం చేశారు. అవినీతి కాదా? దీనికి తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్పాలి, ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి ఖచ్చితంగా సార్. 1,800 కోట్ల రూపాయలు పెట్టుబడికి 1,200 ఎకరాలు కేటాయిస్తారా? రైట్. ఓకే నాగేంద్ర గారు ఒక్క నిమిషం శేఖర్. సార్ నేను ఇలాగ మాట్లాడినప్పుడు మాకు అత్యంత గట్టి గుండు ఉంది, ఎన్ని తిట్టినా కానీ తట్టుకుంటాను. వాళ్ళిద్దరు కలిసి ఉండాలనేదే మా కోరిక సార్. మళ్ళీ చెప్తున్నాం, వాళ్ళిద్దరు విడిపోవాలనేది మా కోరిక కాదు, వాళ్ళిద్దరు కలిసి ఉండాలనే మాత్రమే కోరిక. ఎందుకు అంత ప్రేమ? కలిసి ఉండాలనే మేము కోరుకుంటున్నాం. వాళ్ళ మీద ఎందుకు అంత ప్రేమ సార్? వాళ్ళిద్దరు ఎప్పుడు విడిపోయారు అనుకుంటున్నారు? ఎప్పుడు విడిపోలేదు. 2014లో పోటీ చేయకుండా సపోర్ట్ ఇచ్చారు. 2019లో చంద్రబాబు నాయుడు గారు సూచన మేరకి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేర్చాలి కాబట్టి బయటకు ఇచ్చారు. మళ్ళీ 2024కి వచ్చేసరికి ఏదైతే ఓటు మొత్తం పోలరైజ్ కావాలని చెప్పేసి వచ్చారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు కూటమి నుంచి బయటకు వెళ్ళినా అది కేవలం చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదన్నా చీల్చాలి అనే సూచనల మేరకు మాత్రం వెళ్తాడేమో కానీ పవన్ కళ్యాణ్ గారు కూటమి నుంచి వెళ్ళేది లేదు, వాళ్ళు వెళ్ళాలని కూడా మేము కోరుకోవటం లేదు. ఓకే నాగేంద్ర గారు, మీ వాయిస్ మ్యూట్లో ఉందండి. మీ వాయిస్ మ్యూట్లో ఉంది నాగేంద్ర గారు. వాయిస్ మ్యూట్లో ఉంది. శేఖరన్న గారికి ఉండే ఇంత తెలివితేటల్లో ఆయన ఇంత డెప్త్ గా అంత నిష్ణాతంగా తొంగి చూసి ఈనిట్ట ఆయన చెప్తేనే బయటికి పోతాడు. ఆయన తెలివితేట పాపం ఆయన ఇకటోళ్ళని దగ్గర పెట్టుకొని అనవసరంగా సామంతరాజుల మాదిరి వాళ్ళ నీళ్ళని పెట్టి పరిపాలన గబ్బట్టించుకున్నాడు. మరి ఇటోళ్ళన్నా పెట్టుకొని 50% అన్నా ఈ నాలెడ్జ్ని మా జగనన్న సంపాదించుకుంటే ఏమి, లేదా వీళ్ళన్నా ఇవన్నీ రాసిస్తే ఏమి? సార్ నేను ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు మనం కంప్లైంట్ ఆయన చెప్పిన దానికి నేను 200 పేజీలు చెప్పగలను. నేను ఏమడుతున్నానంటే ఈ రోజు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన నిషాన్ని గారు జగన్మోహన్ రెడ్డి గారు శుభ్రంగా చదువుకున్నారు, మంచి వ్యాపారవేత్త, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. మా లాంటి వాళ్ళ సలహాలు తీసుకునేంత దౌర్భాగ్యమైన స్థితిలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు లేరు. ఎందుకు తీసుకోరు? ఇప్పుడు మా సలహా మేము మొన్న మా సలహా ఇచ్చాము మా సార్ రాజకీయ పార్టీ, అందుకే అంత దౌర్భాగ్యం పట్టింది మీ నాయకుడికి. మీలాంటి వాళ్ళు సలహా తీసుకోక సలహా తీసుకున్నాడు, మీలాంటి వాళ్ళు సలహా తీసుకుంటే దౌర్భాగ్యం ఈదుల్లోకి వచ్చాడు 11 పట్టుకొని వచ్చుకుని ఆడుకుంటున్నాడు. ప్రతిపక్షం అన్నా ఏంటి అని, అంతే కదా?
ఇప్పుడు మీరు ఎవరి తరఫున మాట్లాడుతున్నారు? మీ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతినిధ్యం వహిస్తున్నారు లేదా? ఏంటి పిల్ల చేష్టలుగా మాట్లాడతారా శేఖర్ రెడ్డి గారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీలాంటి మీరు ఇప్పుడు నేను 100% గర్వంగా చెప్తా, నాలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులను మీరు ఆపండి. మీరు గమనం కాదు, మీరు ఆపండి. మీరు ఆపండి, మీ టైంలో నేను రాలా. ఆపయా నువ్వు అయ్యా, నీ సోది నీకు అన్ని వినేసినాం, ఆపే నీ టైంలో మాట్లాడుకోవా. నీవన్నీ వచ్చి అలాంటి సలహాలు తీసుకో. అందుకే సంగనాకి స్థానికంగా వాస్తవాలు తెలుసు, నీలాంటి సలహాలు తీసుకునే సంగనాకి 11 సీట్లకు వచ్చి దిగులో కొట్టుకుంటూ అయ్యా ఏంటయ్యా ప్రతిపక్షం అంటున్నాడు. ఇంకేం చేస్తాడో సలహాలు తీసుకోక. వర్మ గారు అతను మీరు మాట్లాడుతున్నప్పుడు కదా, మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడలేదు కదా. ఒక నిమిషం అండి, ఒక నిమిషం. మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడలేదు కదా. శేఖర్ క్రాస్ టాక్ వద్దు, క్రాస్ టాక్ వద్దు. నీట్ గా రాసుకున్నాను. ఓకే ఓకే శేఖర్ మాట్లాడండి. మళ్ళీ అదేందో ఆ మంటలు గింటలు పెట్టగాకండి. ఈ శేఖర్ అన్నట్టు అభిమానంగానే ఉండాలి. మీరు ఆ మంటలు ఆపండి. మా పెట్టినా ఇంకో మంటలు. నేనేమడుగుతున్నానంటే ఒక నిమిషం వినండి. మీరు నిజంగా ప్రసాద్ సార్ని అడుగుతాం, పెద్ద మనిషి ఆయన. నాలాంటి సలహాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. మీలాంటి క్షేత్రస్థాయిలో ఉన్న వాళ్ళ సలహాలు తీసుకోకే నేను ఆ పదం వాడినా. అది కూడా నీ వాడమంటే చెప్తా. చక్కనాకి 11కు వచ్చినాడయ్యా, నేను చెప్తే మా నాయకుడు తీసుకుంటున్నాడు. క్షేత్రస్థాయిలో ఏం జరిగేది? రాజకీయ నాయకుడు అనేవాడు ప్రతి ఒక్క విశ్లేషణలో కింది నుంచి అన్ని సలహాలు తీసుకోవాలి అని చెప్తున్నా. మా నాయకుడు తీసుకోడు, అవసరం లేదు. నువ్వు అవసరం లేనప్పుడు నువ్వెందుకే అవసరం డిబేట్ లో? నువ్వేం పని? మీ నాయకుడు నీ సలహా అయినప్పుడు నీకేం పని శేఖర్ రెడ్డి? నీతో మళ్ళా మాకేం పని? నువ్వు ఏం మొహం పెట్టుకొని మాట్లాడుతావు నువ్వు? జగన్మోహన్ రెడ్డి మా పార్టీ అని ఏమయ్యా? ప్రసాద్ సార్ని అడుగు, ఒకవేళ ఇది కరెక్ట్ అని చెప్పిందంటే నేను యాక్సెప్ట్ చేస్తా. పోనీ వర్మ గారిని అడుగు, మా నాయకుడు మా పని వినాల్సిన అవసరం లేదు తెలియదయ్యా, అందుకే ఈదిలో ఉన్నాడు, ప్రతిపక్షమేనా అడుక్కుంటున్నాడు అని చెప్తున్నాడు. నేను ఆ పరిస్థితి తెచ్చింది వద్దు. మీలాంటి మేధావులను క్షేత్రస్థాయిలో నిజాలు తెలిసిన వాళ్ళు పెట్టుకుంటే ఇంత పరిస్థితి వచ్చేది కాదని నేను మంచిగా మాట్లాడితే, ఆయన మా నాయకుడు పెద్దోడు, బాగా చదువుకున్నాడు, నేను అన్నానా 10th క్లాస్ పేపర్ కొట్టేసినాడు, అన్ని ఫస్ట్ క్లాస్ అన్నాడు, అవన్నీ కాదు, ఇవన్నీ నేను అనలేదు కదా. వినాయకుడు శుద్ధంగానే చదివినాడని నేను అనలేదు కదా. ఆయన 10th లోనే పేపర్ కొట్టేసి రాసినాడు, అవన్నీ పోలీస్ స్టేషన్ పోయి ఎస్ఐని కొట్టినాడు, అప్పుడే యువతగా ఉన్నప్పుడే అని చెప్పి నేను అనుంటే కోపంలో అర్థం ఉంది శేఖర్ రెడ్డి. నేను అనలేదు కదా. నేను ఈ రోజు వర్మ గారు ఏదైతే పెట్టారో దానికి కన్సర్న్ అయ్యిందా, దానికి పెట్టించు. నువ్వు మీ నాయకుడు ఎంత మనుషులు చదువుకున్నాడు, మా నాయకుడు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినాడు. పోనీ ఏ సబ్జెక్ట్ మీద ఎక్కడ ఎప్పుడు డిబేట్ పెట్టిస్తావు? నువ్వేమైనా ఆలోచన చెప్తే నేను నా నాయకుడు నేను రెడీ చేసుకుంటా. అంతేగాని అటు ఓపెన్ గా ఉన్నావు, ఛాలెంజ్ గా. అంతేగాని నువ్వు అనేసి ఇప్పుడు తప్పించుకోవడానికి లేదు శేఖర్ అన్న. నువ్వు ఎంత మాట్లాడినావు అంటే నాకు అసలు నా మాట ఎందుకు వింటాడో వినాల్సిన అవసరం లేనప్పుడు నీకు 99 టీవీలో ఏం పని? క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది? మీరు కదా పార్టీ ప్రతినిధులు. మీరు ఇప్పుడు నేనైతే గర్వంగా చెప్తున్నా, ఇటీవల ఒకసారి పోయి కలిసినప్పుడు, ఇదే లాస్ట్ సెకండ్ నేను మీకే ఇస్తా, కలిసినప్పుడు కొన్ని మాటలు చెప్తే అనుకో, ఎస్ వాళ్ళు ఓడిపోయిన బాధలో ఉంటారు, వాళ్ళు మళ్ళీ దీన్ని ఎలా పుంజుకోవాలని వేదిక కోసం 1000 మాట్లాడతారు. మీరు మనం చెయ్యబోయే మంచిగా చెప్పాలి, కానీ మీరు ఎందుకు ఆవేశపడుతున్నారు, మీరు ఎందుకు కోపడుతున్నారు అని అడిగాడు. సరే నేను వాస్తవమే కదా నా నాయకుడు మాట్లాడినా, నేను చెప్పినట్టు ఆయన తీసుకున్నాడు. నువ్వేమంటున్నావు అంటే మా నాయకుడు అసలు ఎవరు మా సలహాలు వినడు. నిజమే, ఒప్పుకుంటున్నా. శేఖర్ రెడ్డి కాదు, ఏ రెడ్డి చెప్పినా వినలేదు, సొంతగా నిర్ణయం ప్రకారం పోయినాడు. అందుకే ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నాడు, ప్రజలను పట్టించుకోలేదు, తన ఆట తను ఆడుకుంటా ఉన్నాడు. సామంత రాజులకు ఇచ్చినాడు, ఆ రాజులు ఎవరి పాటికి వాళ్ళ పరిపాలన చూసుకున్నారు, వాళ్ళల్లో వాళ్ళు తన్నుకొని అయిపోయేటప్పుడు ఆట అయిపోయింది. 175 తొడలు కొట్టినారు, 11తో ఈదులో పడినారు. ఇది నిజాలా కాదా? ఇది నాగేంద్ర గారు ఒక నిమిషం. శేఖర్ సింపుల్ గా సింపుల్ గానే చెప్తాను సార్. నేను మాట్లాడిన మాట ఏంది, ఆయన తీసుకెళ్లిన విధానం ఏంది? నేను చెప్పింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి మా సలహాలు తీసుకునేంత కించెత్ స్థాయిలో ఆయన లేడబ్బా. మా సలహాలతో పార్టీ నడిపించి కించెత్ స్థాయిలో లేడు ఆయన. మా నాయకుడికి మీ నాయకుడి కంటే కూడా గొప్ప సంస్కారం ఉంది, గొప్ప తెలివితేటలు.
అవసరమైన ఉందే కదా 11 వచ్చింది సార్. ఓకే 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 నేను ఎందుకు తలకాయ నొప్పి చెప్పండి. ఎందుకు 2 చోట్ల ఓడిపోయారా? ఎందుకు 2 చోట్ల ఓడిపోయారు? మరి ఏముంది ఎవరు ఓడిపోలేదన్నారా? మాజీ ముఖ్యమంత్రి వినయ సాక్షాత్తు మా మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ఒక తండ్రి కొడుకుల ఇంత పొడుగు సింహాలు పులులు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి భార్య ఓడిపోయింది. మరి ఓటమి గురించి మాట్లాడాలి, ఓటమిని ప్రాతిపదికగా ఆపండి సార్. ఇప్పుడు ఒక్క విషయం మాత్రం నాగేంద్ర గారితో ఏకీభవించాలి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో కార్యకర్త ఎప్పుడైతే ఏం మాట్లాడో ఏం చేస్తున్నాడో దాని మీద అధినాయకుడికి అవగాహన లేనప్పుడు వచ్చే ఉపద్రవాలు. రెండోది, వైఎస్ఆర్సీపీ ఎప్పుడు తెలుగుదేశంకి లేదంటే జనసేన పార్టీకి ట్రాప్ వేద్దామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చుట్టే వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. చూసుకొని వాళ్ళకి వేరే కొత్త ఎజెండా ఏముండదు. ఎప్పుడైతే ఆ ఎజెండా ప్రకారం ఉండదో వాళ్ళ అవుట్కమ్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు అక్కడికే కన్ఫైన్ అవుతుంటారు. ఆ కన్ఫైన్ అయినప్పుడు ఏమవుతుంటే రాజకీయ పరిధి పెరగదు. ఆ పరిధి పెరగనప్పుడు వచ్చే ఉపద్రవాలు ఎలా ఉంటాయంటే ఎప్పటికప్పుడు వాళ్ళ దగ్గర కొత్తదనం ఉండదు. ఎంతసేపు ఒక ఆర్గ్యుమెంట్ చేసి తాతంశెట్టి నాగేంద్ర గారిని డిఫీట్ చేసామా లేదా, వాళ్ళ పాయింట్లు ఇల్లిది రైట్ అనేది తేల్చుకుంటూ ఉంటారు తప్ప ఒక కార్యకర్త, ఒక అధినాయకుడికి కార్యకర్తకి నాయకుడికి మధ్యలో ఉన్న బ్యారికేడ్స్ ఎప్పటికప్పుడు నిలువరించుకుంటూ ముందుకెళ్లే పనితనం మిగిలిన పార్టీలు వెసెస్ మన పార్టీ అన్న దగ్గర లేదు. ఎందుకంటే ఇవాళ ఈ వేదికలో శేఖర్ చెప్పిన మాట మా స్థాయి ఆయన తగ్గించుకుంటున్నాడు, కానీ నాగేంద్ర స్థాయి పెంచి మాట్లాడుతున్న దగ్గర నా అవసరం పార్టీకి లేదన్నది ఎస్టాబ్లిష్ అవ్వడం చాలా తప్పు అంటాను. ఎవరికైనా సరే ఒక కమిట్మెంట్, వాళ్ళ అజయ్ చిన్న స్థాయి నుంచి ఈరోజు అధికార ప్రతినిధి స్థాయి దాకా వచ్చాడు. అలాగే తాతంశెట్టి నాగేంద్ర ఈజ్ కమిటెడ్ ఫ్రమ్ లాస్ట్ 10 years ప్రజారాజ్యం పార్టీ దగ్గర నుంచి ఆయన కమిట్మెంట్ టువర్డ్స్ పార్టీ చూపించుకుంటూనే వస్తున్నాడు. అలాగే శేఖర్ కూడా ఈ షోయింగ్ హిస్ కమిట్మెంట్ టువర్డ్స్ హిస్ పార్టీ. దానికి రికగ్నిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అధినాయకుడి దగ్గర నుంచి. ఏదో భుజం కొట్టారు ఇదేని కాదు, ఒక గ్రౌండ్ లెవెల్ డెవలప్మెంట్స్ ఎందుకు సార్ మీరు రుషికొండ గురించి ఎంత మాట్లాడతారు? ఎన్ని డిబేట్లు మనం చేసి ఉంటాం అక్కడ? మీ ఛానల్ ఇక్కడ షిఫ్ట్ అవ్వలేదు. అప్పుడు ఎన్ని డిబేట్లు ఎన్నిసార్లు మాట్లాడాం. కానీ ఇవాళ ఈ శేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు గాలి తీసుకుని మాట్లాడాడు. ఏం చెప్పాడు? రుషికొండ ప్యాలెస్ ఈజ్ నాట్ కన్స్ట్రక్టెడ్ ఫర్ చీఫ్ మినిస్టర్ క్యాంప్ ఆఫీస్. అది వాళ్ళు కావేరీ, విజయనగర్ ప్యాలెస్ మొత్తం పర్యాటక రంగం కోసం కట్టారు. ఇప్పుడు మనకి ఫలకనమ్మ ప్యాలెస్ ఉంది ఇక్కడ, దానికి ధీటుగా అది ఇవాళ ఏం చేయాలో అర్థం కావట్లేదు. అంటే అది ఇంకా ఆశ్చర్యపడదు. ఎందుకంటే గవర్నర్ బంగ్లా సర్క్యూట్ హౌస్ అంటారు వైజాగ్. నేను పుట్టిన కాడి నుంచి, నేను చదువుకుని కాడి నుంచి అక్కడే ఉంది. 30 ఏళ్ళు పాతబడి ఉన్న దగ్గర ఇవాళ ప్రధానమంత్రి గారు లేకపోతే ఉదూ తుతిలి తుఫాన్ లాంటివి చూసిన ఉత్తరాంధ్రకి ఒక చీఫ్ మినిస్టర్ గారు ఆ రోజు బస్సులో ఉండి పనిచేశారు. ఇవాళ చీఫ్ మినిస్టర్ క్యాంప్ ఆఫీస్ ఒకటి పెట్టుకుంటే తప్పే ఉంది దాంట్లో. ఇవాళ రాష్ట్రంగా 464 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టారు. నిజమే, చూపించలేదు. ఇక్కడ మనకు చెప్పాలంటే తెలంగాణలో కూడా సెక్రటరియట్ కడుతున్నప్పుడు మీడియానే అలా చేయలేదు. లాస్ట్ ఇంకా ఓపెనింగ్ ముందున మీడియాకు ఒక కార్వాన్ని ఇచ్చి దాంట్లో వ్యాన్లో పంపించారు. అని మర్చిపోయారు సార్. సో ఇవన్నీ ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు, కొన్ని డెలిబరేషన్స్ ఉంటున్నాయి. అది కష్టమో నిష్ఠూరమో ఒక 5 సంవత్సరాలు పాటు భరించాం. రుషికొండ చుట్టూ జరిగిన రాజకీయాల్లో ఎవరెవరు ఎన్నిసార్లు మాట్లాడారో అందరికీ తెలుసు. ఇక్కడ ఎందుకు తాతంశెట్టి నాగేంద్ర గారు నేను ఎన్ని డిబేట్లు మాట్లాడారో లెక్క జమలేదు. ఓకే, డిప్యూటీ సీఎం అనేది అనుకోకుండా వచ్చిందేనా, కావాలని దీని జనాల మీద తీసుకొస్తున్నారా? ఇది ఒక అనవసరమైన డెలిబరేషన్ చర్చ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి 21 స్థానాలతో కన్ఫైన్ అయ్యారు కాబట్టి డిప్యూటీ సీఎం. కానీ ఆయన నిజంగా చెప్పాలంటే తగడం బగడం అన్నట్టు సగం స్థానాలు గెలిచుంటే మాత్రం థింగ్స్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. ఇప్పుడు ఈవెన్ అండర్ కరెంట్ ఇన్ఫర్మేషన్స్ కూడా చాలా డెలిబరేషన్స్ ఉన్నాయి. డౌన్ ద లైన్ జరగబోయే విప్లవాత్మకమైన నిర్ణయాలు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గురించి అజయ్కి తెలుసో తెలియదు, కానీ నేనైతే ఒక విషయం చెప్పగలను. ఫస్ట్ ఫేవర్స్ వదులుతారండి. లోపల బయటకు నుంచి వచ్చే వాటి యొక్క కాన్సిక్వెన్సెస్, రిప్లికేషన్స్ మీద ఆయన డెసిషన్స్ మేకింగ్ ఉంటాయి. ఇప్పుడు మీడియా ఉంది సార్. ఆయన 95 ఆ టైంలో ఇనీషియల్ డేస్లో ఉన్నప్పుడు కొన్ని ప్రజల్లో చర్చనీయ అంశాలు త్రూగా ఒక అవుట్కమ్ డెరైవ్ అయ్యారు. దాంట్లోంచి ఇప్పుడు సముచిత స్థానాలు ఎవరికైనా ఇవ్వాలన్నా సరే ఆయన మీరు ఎప్పుడైనా చూడండి క్యాస్ట్ ఈక్వేషన్స్ ఎట్లా ప్లాన్ చేస్తారు. పోలిట్ బ్యూరోలో కూడా సేమ్ క్యాస్ట్ రిపీట్ అవ్వడం రేరెస్ట్ ఫెనామినా. ఈవెన్ ఆయన క్యాబినెట్ కూర్పులో కూడా ఆచి తూచి అడుగులేస్తారు. డెలిబరేటివ్ గా ఒక సామాజిక వర్గానికి 10 పేట్లు ఇలా ఎక్కడ లేవు చరిత్రలో. సో అంచేత ఇవన్నీ తెలిసి రాజకీయాలు భవిష్యత్తు ఏంటి, ఎందుకు ఏం భవిష్యత్తు ఉంటుంది? 23 స్థానాలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి భవిష్యత్తు లేదని మాట్లాడిన పరిస్థితుల్లో ఏముంటుంది? ప్రజల్లో వస్తున్న ఏది వాయిస్ అది అసలు సంబంధం లేని విషయాలండి. దీస్ ఆర్ ఫాలింగ్ ట్రాప్స్. ఇప్పుడు శేఖర్ రెడ్డి లాంటి ఊరికే పొద్దున్న సాయంత్రం దాకా 10 పేజీలు రాసుకుని వచ్చుంటాడు పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడాలని. బట్ దట్ ఈస్ నాట్ ఎ డిబేటబుల్ టాపిక్. అక్కడ డైవర్షన్ పాలిటిక్స్ ఏం జరుగుతున్నాయి, కాన్సిక్వెన్సెస్ ఎక్కడి నుంచి ఎక్కడికి లీడ్ అవుతున్నాయి, ఈ రిప్లికేషన్స్ మనం దేని చుట్టూ తిరుగుతున్నామో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. క్షేత్రస్థాయి తాతంశెట్టి నాగేంద్ర చెప్పింది 100% కరెక్ట్. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఉన్న నాయకుడు రేపు ఆయన ప్రజల్లోకి వెళ్తే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు విని మాటలవే
వాట్ హాజ్ హ్యాపెండ్ ఇన్ క్షేత్రస్థాయిలో ఉన్నది కనుక ఒరిజినల్ వాయిస్ వింటే అధినాయకుడు నిర్ణయాలు మారుతాయి, అవి విప్లవాత్మక నిర్ణయాలు ఉంటాయి. ఇవాళ మీరు గ్రాస్ రూట్ లెవెల్లో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న స్టాండ్ ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి. బికాస్ సామర్థ్యం ఉంది, నన్ను పరిగెట్టే సామర్థ్యం నా వెనకట్ల పరిగెట్టించే వాళ్ళు ఎవరో ఉన్న దగ్గర ఆయన టెరిటరీ ఫిక్స్ చేసుకున్నాడు. ఫస్ట్ లెట్ మీ స్టెప్ ఇన్ టు ద పాలిటిక్స్ విత్ సక్సెస్ అని. ఆ సక్సెస్ నెరేషన్స్ లేనప్పుడు ఏమవుతుంది? లోకేష్ గారు కూడా అదే పని చేశాడు. మంగళగిరి టెరిటరీని ఫిక్స్ చేసుకుని ఇక్కడ నేను తగడం బాగా తేల్చుకోవాలి, తేల్చుకోకపోతే నెక్స్ట్ రాజకీయ క్షేత్రంలో నేను కూడా చాలాసార్లు మాట్లాడాను నేను. బికాస్ అంట్లెన్ దెన్ ప్రజాస్వామ్యంలో ప్రూవ్ అయ్యేదాకా